శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమత్ చరిత్ర. హనుమంతుడు అయోధ్యలో బాలరాముని దర్శించుట. శ్రీరామచంద్ర భగవానుడు భూలోకంలో అవతరించెను. శంకరుడు రామచంద్రుని బాల్యలీలలను కనులారా చూడవలెనని తరచుగా అయోధ్య నగరమునకు వచ్చి అక్కడనే ఉండెడివాడు. ఒకనాడొక జ్యోతిష్కుని రూపము దాల్చి బాలరామదేవుని హస్తము చూచెడివాడు. మరొకనాడు భిక్షుక రూపము దాల్చి ఆశీర్వదించెడివాడు. కాలము గడుచుచున్నది. ఒకనాడు బాలరామదేవుడాడుకోవలెనని భవనము నుండి బయటకు వచ్చుసరికి కోతుల నాడించువాడొకడు చక్కగా ఆడే కోతిని వెంటబెట్టుకుని డమరుకము వాయించుచు రాజభవన ద్వారము దగ్గరకు వచ్చెను. ఆ కోతి సామాన్యమైనది కాదు. దాని మనోహర క్రీడను తిలకించుటకు బాలురందరూ గుమిగూడినారు. బాలరాముడు కూడా సోదరులతో కలిసి వచ్చెను. తన దేవుని నాకర్షింపవలెనని కపిరూపములో శంకరుడే వేంచేసినాడు. నాట్యము చేయువాడు చేయించువాడు సర్వము ఆ శంకరుడే. ఇదంతయు ఎందులకు? తన దేవునితో ఆడవలెననియు ఆయన మధుర లీలలను దర్శింపవలెననియు ఆయనను ఆనందింపజేయవలెననియు వచ్చినాడు. బాలరాముడా వానర క్రీడను తిలకించి ఆకర్షింపబడినాడు. ఆ సుందర వానర క్రీడను చూచి అందరూ వెడలిపోయినారు. కాని బాలరాముడు మాత్రము కదలలేదు. నాకీ కోతి కావలెను అని పట్టుబట్టినాడు. రాకుమారుడు అందులో బాలరామచంద్ర ప్రభువు తలచుకొనినచో ఏది జరగదు. ఆ కోతుల నాడించువానికి ఎంత ధనమైనను సరే ఇచ్చి రాముడు కోరిన వానరమును తీసుకుని రావలసినదిగా దశరథ మహారాజు సేవకులకు ఆదేశించినాడు. కోతులవాడు ధనధాన్యాదుల కొరకు రాలేదు. తనను తాను శ్రీరామచంద్ర ప్రభు చరణ కమలములందు సమర్పణము చేసుకొనుటకై వచ్చినాడు. అందువలన తక్షణమే తన కోతిని రామునకప్పగించినాడు. రామచంద్రుడా కోతిని చేతులలోనికి తీసుకొనెను. అంతవరకు ఆ వానరము తనను తానే ఆడించుకొనుచున్నది. ఇప్పుడు రామచంద్ర ప్రభువే దాని నాడించసాగినాడు. యుగయుగముల నుండి కలిగిన కోరిక ఆనాటికి నెరవేరినది. అది ఆనందాతిరేకముతో ఆడసాగినది. ప్రజలందరూ ఆ దివ్య వానర నాట్యమును చూచి ముగ్ధులైపోయినారు. అదే సమయములో ఆ కోతులవాడు అదృశ్యమైపోయినాడు. ఆ కోతులవాడు ఈ కోతిలోనే లీనమైనాడో లేక పని పూర్తియగుటతో నిజ నివాసమైన కైలాసమునకే మరలిపోయినాడో తెలియదు. ఆ రూపములోనే హనుమంతుడక్కడ చాలా కాలము రామచంద్రుని సేవించుకొనుచు ఉండిపోయెను. అంతటా ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన యాగ రక్షణార్థమై రామలక్ష్మణులను గొనిపోవ వచ్చినప్పుడు భగవానుడు హనుమంతుని చేరబిలిచి, హనుమా నీవు నా అంతరంగ సఖుడవు. నీకు తెలియని లీలలు నాలో ఏమియూ లేవు. భవిష్యత్తులో నేను రావణ సంహారము చేసెదను. తత్సమయములో నాకు వానర సహకారము కావలసియున్నది. కర దూషణ త్రిశిర శూర్పణఖాదులు దండకారణ్యములో ఉంటున్నారు. మారీచ సుబాహు తాటకాదులు మనకు సమీపమందే నివసిస్తూ ఉన్నారు. వారి మాయాజాలములు సర్వత్రా వ్యాపించియున్నవి. నీవు శబరిని కలుసుకొని ఋష్యమూక పర్వతము చేరుకొని సుగ్రీవునితో మైత్రిని వర్ధిల్ల చేసుకొనుము. నేను మార్గము నిష్కంఠముగా చేసుకొనుచు క్రమముగా అక్కడకు వచ్చెదను. అప్పుడు నీవు నాకు సుగ్రీవునకు మైత్రిని ఏర్పాటు చేయుము. అనంతరం నేను రావణునంతమొందించి అవతార కార్యమును నెరవేర్చెదను అనెను. తన ప్రభువును విడనాడి వెళ్ళవలెనని ఎంతమాత్రము లేకపోయినను హనుమంతుడు భగవదాజ్ఞ శిరోధార్యము చేసుకొని తన్నామస్మరణము చేసుకొనుచు ఋష్యమూక పర్వతము చేరుకొనెను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.